ఏది అయినా ఆచి చికెన్ మసాలా. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమంలో మరో ముందడుగు పడింది. విజయవాడ కార్పొరేషన్ కు కేటాయించిన 5 నూతన జేసీబీలను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్దే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారి నిరంతర కృషి వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు భారీగా వస్తున్నాయని తెలిపారు. 22 కోట్లతో 5 జేసీబీలు కొనుగోలు చేసి స్వచ్ఛ కార్యక్రమంలో వినియోగిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ విజయవాడ దిశగా అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. 15వ ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు 5 జేసీబీలు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఒక పని చేసే పార్లమెంట్ సభ్యుడు ఆ పార్లమెంటుకి ఉంటే ఏ విధంగా కేంద్రం నిధులు వస్తాయో కేశినేని శివనాథ్ చిన్ని గారు పార్లమెంట్ గా సభ్యుడిగా ఎన్నికైనాక నిరంతరం కేంద్రం నుంచి రావాల్సినటువంటి కేంద్రం ప్రభుత్వంలో ఉన్న ప్రతి స్కీమ్ ని కూడా ఆయన ప్రత్యేకంగా ఫాలో అప్ చేయటం వల్ల నిరంతరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎన్టీఆర్ డిస్టిక్ కి పార్లమెంటు 7 నియోజకవర్గాలకు అంతా ఉన్నాయి. ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి గారు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని స్వచ్ఛతకి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణ అని ప్రతి నెల మరి ముఖ్యమంత్రి కూడా అన్ని నియోజకవర్గాలకు వెళ్లి ఏ విధంగా అయితే ఆయన పాల్గొంటా ఉన్నారో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం, ఎమ్మెల్యేలను మేము ప్రతి 3వ శనివారం ఒక నియోజకవర్గంలో పాల్గొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణ మీద పూర్తిగా దృష్టి పెట్టాం. సెంట్రల్ నియోజకవర్గంలో 15th ఫైనాన్షియల్ కమిషన్ ఆధ్వర్యంలో 5 జేసీబీలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. మనం చూసాం గతంలో ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేదో 2014 నుంచి 19 వరకు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉండేవి. ఆ సమయంలో గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడకు వచ్చి ఇక్కడ చెత్తను తరలించడమే కాదు ఈ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలకి ఆ 2014-19 బోండా ఉమా గారి నాయకత్వంలో ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారం చూపించాం. ఇక్కడ రోడ్లు వేయటం కానీ ఈ నియోజకవర్గాన్ని కొంత అందంగా తీర్చిదిద్దడంలో వారి కృషి మనం ఈ నియోజకవర్గంలో మొదటి పేరు కానీ చివరి పేరు వరకు నిలబడేదే బోండా ఉమా గారు. అంత అభివృద్ధి చేశారు వీరు ఈ నియోజకవర్గాన్ని.